మెయిన్ అదేదో అంటారబ్బా మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యూఎస్పీ ఏంటంటే అని అడిగా. నువ్వే బాబు అన్నారు. నేను అదనుకున్నా, ఊరుకోండి కథ ఒప్పుకుంటాను, ఫస్ట్ కథ చెప్పండి అన్న. ఆవిడ ఒకటే మాట అన్నారు, ఆడియన్స్కి మనం చేసే సినిమాలు సరిపోవట్లేదు, ఇంకా బెటర్ సినిమాలు ఇవ్వాలి, ఇంకా బెటర్ క్వాలిటీ సినిమాలు ఇవ్వాలని ఒక మాట చెప్పారు. నేను అక్కడ ఫస్ట్ పడిపోయాను. దాని తర్వాత కథ స్టార్ట్ చేశారు. ఒక ఫ్యాంటసీ, కొంచెం హారర్, కొంచెం అడ్వెంచర్. మనం ఉన్నాం కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, అదైతే గ్యారంటీ. థ్యాంక్ యూ, చాలా సపోర్టివ్గా ఉన్నారు ఇక్కడ ముందు. వెన్నెల ఏమ్మా, వెన్నెల డీడీ కొంచెం బ్రేక్ ఇద్దాం. ఇక నా ఈ సినిమాలో అయితే నా వెన్నెల తనే. సినిమాకి మనం వెన్నెల మార్చేస్తుంటాం అంతే. అమ్మాయిలు చాలా హర్ట్ అయ్యారంట. మొన్న రబ్బప్ప అనే ఒక హార్ట్ బ్రేక్ సాంగ్ రిలీజ్ చేస్తే, ఎప్పుడు మీ మగాళ్ళ ఏడుపులేనా, మాకు వేరే పాటలు ఉండవని చెప్తే వెంటనే నాకంటే మంచి బట్టలు వేసుకొచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ గారు హీరోలో ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటని కంపోజ్ చేశారనమాట, పదే పదే అని. దాని తర్వాత వెనక్కి రావాలా సార్? సారీ సార్, వాళ్ళకి దగ్గరికి వెళ్ళాలనుకుంటే మీరు దూరం చేస్తున్నారు సార్ నన్ను. ఎక్కడ ఆపాం? మ్యూజిక్ డైరెక్టర్ హీరోలో ఉన్నారు. సరే, ఇప్పుడు అది మళ్ళీ చెప్పాలా మీరు? అక్కడికే ఆపారని చెప్తున్నా. పదే పదే అని మొన్న మేము ఒక వీడియో చేసాం. జనరల్గా మనలో మన మాట, అమ్మాయిలు మీరు నమ్మాల్సిన నిజం ఏంటంటే, మా అబ్బాయిలకి నిజంగా హింట్స్ అర్థం కావు. మేము తెంగరోళ్ళం. మాకు అమ్మాయి మొహం మీదకి వచ్చి నువ్వు నాకు ఇష్టం రా మగడా అని చెప్తేనే మేము నమ్మం. మాకు అదొక వ్యాధి అంతే. అలాంటి చాలా అమ్మాయిలకి ఫ్రస్ట్రేషన్ తీర్చడానికి మా అనుదీప్ గారి పాటతో వచ్చారనమాట. కోర్స్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు వినలేదు, బట్ ముందు ఉండి విన్న వాళ్ళకి నచ్చిందని అనుకుంటున్నాం మేము. సినిమాలో డెఫినెట్గా ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా విజువల్స్ మేము రిలీజ్ చేయలేకపోయాం. ఎందుకంటే అది కొంచెం కథను రివీల్ చేస్తుందని చిన్న భయం. అంటే మాకేదో ఉంటుందిలేండి, మా స్పాయిలర్స్ అని ఏదో మా బాధలు ఉంటాయి. ఆ పదే పదే పాట నిజంగా నేను హెయిర్ గారు చెప్పినట్టు మా అందరికి ఫేవరెట్ సాంగ్. చాలా చాలా ఇష్టంతో చేశారు అనుదీప్ గారు. అండ్ ఏమో మాకైతే ఈ మధ్యకాలంలో ఒక ఇంత మంచి లవ్ సాంగ్ గర్ల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రాలేదని మేము అనుకుంటున్నాం. మేబీ వీ డోంట్ నో. సరే అబ్బా, ఇంటరాక్షన్లో చేద్దాం కదా, ఇంకెంతసేపు నా సినిమా గురించి మాట్లాడాలి? మీరేమన్నా అడగచ్చు కదా, మంచిగా మాడదాం ఒక 10 నిమిషాలు. మీ అందరికి బోర్ కొట్టట్లేదా? ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇలా ఊరికే వచ్చి అందరు స్పీచ్లు ఇచ్చి మీ బోర్ కొట్టదా? కాదు, కెన్ వి, ఇస్ ఇట్ పాసిబుల్? డాన్సా? ఆడియన్స్కి మైక్ ఇవ్వాలా మీకు? ఇద్దామండి, ఇద్దాం. వాళ్ళు పాపం చూడండి ఎంత మంచిగా అందరూ ఫుల్ తినేశారు, మంచి నిద్రమత్తులో ఉన్నారు. మేము మాట్లాడితే ఏమంటారు? రెడీ ఉన్నారా? మైక్ అక్కడ మైక్ ఇచ్చాను మా ముందు. అక్కడ వాళ్ళు చేస్తారు, ఇక్కడ వాళ్ళు చేస్తారు. నేను అడిగితే మాత్రం సడన్గా ఇంట్రెస్ట్ వస్తుంది అందరికీ. ఎస్, మీరు వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నారు. ఒకరికైతే ఒకరితో మాట్లాడదాం. ఒకరు ఓకే, నిహారి గారు గొంతు బాగాలేదంట, అందుకని నన్ను మాట్లాడద్దు అంటున్నారు. ఓకే, మాట్లాడదాం అనుకున్నాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాట్లాడలేకపోతున్నాను. అదేంటో తర్వాత మీకే తెలుస్తుంటుంది. ఎందుకు మీకు కూడా గొంతు ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? లేదు కదా? ఓకే.